9 horses, 9 seahorses. ఆంధ్ర గోల్డ్. ఇక్కడ చూడు, ఫోకస్ చేయి, వరుసగా చూపెడతా. వస్తుందా? నెక్స్ట్ సెలబ్రిటీ క్లాసిక్ ఎపిక్ రిజర్వ్ క్లాసిక్ విస్కీ అట. ఇదిగో వచ్చిందా? నెక్స్ట్ బ్రిటిష్ ఎంపైర్ గ్రాండ్ బీర్ అట. ఆ బూమ్ బూమ్ అనే ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేవారు. అది పాపులర్ అయిపోయిందని దాని ఫోటో పెట్టినట్లేరు. ఇది గోల్డెన్ పెరల్. గోల్డెన్ పెరల్. ఇది ఇంకోటి వెరైటీ. మలబార్ హౌస్ అంటే ఇది కేరళ మలబార్ కోస్ట్ ఉంటుంది. సరదాగా నోటికొచ్చిన పేర్లు. మలబార్ హౌస్. ఇది చావటానికి శ్మశానానికి దారేది అని వెతుక్కుంటున్న నిర్భాగ్యులు వీరు. శ్మశానానికి దారేది వెతుక్కుంటున్న నిర్భాగ్యులు. మీరు వాళ్ళని చూస్తే ఇందులో అంతా రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈ వైట్ కార్డుకి, ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ అమ్మఒడికి, ఇటువంటి వాటి అన్నిటికీ కూడా అర్హులైన వాళ్ళు. వీళ్ళందరినీ ఉసురు ఇక్కడ చూడండి. ఇది ఆ బ్రాందీ షాపులు బయట వీళ్ళందరినీ సాగుదొప్పుతున్నందుకు, శ్మశానానికి పంపిస్తున్నందుకు, వీళ్ళందానికి మళ్ళీ థ్యాంక్ యూ సీఎం సార్ అట. ఇది ప్రతి లిక్కర్ షాపు దగ్గర కాదేది కవితకు అనర్హం. ప్రతి లిక్కర్ షాపు దగ్గర థ్యాంక్ యూ సీఎం సార్, సేల్స్ మ్యాన్ అండ్ సూపర్వైజర్స్ అసోసియేషన్. ఎందుకంటే మరి వాళ్ళకి చిల్లర మిగులుతుందని ఏంటో. పాపం చూడండి, చావుకు సిద్ధంగా ఉన్న ఇలా ఫోటోలు చూడండి. కాళ్ళకి సరిగ్గా చెప్పులు కూడా లేవు. కానీ అతడు కొనుక్కుంటున్న మద్యం బాటిల్ ధర లీస్ట్లో లీస్టు 225 రూపాయలు. అదే గతంలో 60 రూపాయలు. నేను లెక్కలతో సహా చెప్పా. ఒక కష్టపడి రోజంతా పనిచేసిన వ్యక్తి సేద తీరటానికి గతంలో మందు తాగితే నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా ఉండి ఒళ్ళు నొప్పులన్నీ పోయి మళ్ళీ పని చేసుకునేవాడు. ఇప్పుడు పడుకుని లెగిస్తే ఒకవేళ చావకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. లివర్లు కొట్టేస్తున్నాయి, కిడ్నీలు కొట్టేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈనాడు వారు రీసెర్చ్ చేసి రాశారు. రేపొద్దున్న మళ్ళీ రాస్తాడు, ఏమయ్యా రామోజీ, ఇంత గొప్ప క్వాలిటీ మద్యం మేము సప్లై చేస్తూ ఉంటే ఇన్ని మాటలు మాట్లాడతావా అని. ప్రస్తుతం రాష్ట్రంలో లభిస్తున్న మద్యం తాగితే నిద్ర పట్టదు, కడుపులో మంట వస్తుంది, నోరంతా ఎండిపోతుంది, నాసి రకం మద్యం తాగటం వల్లే నా ఆరోగ్యం దెబ్బతింది అని పుట్టపర్తికి చెందిన ఒకరు వాపోయారు. నాసి రకం మద్యం తాగటం వల్ల పక్కటెముకల్లో నొప్పి, గుండెదడ వస్తుంది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలంటారు. గతంలో రోజంతా పనిచేసి రాత్రికి మద్యం తాగి పడుకుంటే ఉదయాన్నే హుషారుగా మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఉదయం లేవలేకపోతున్నామని గుంటూరు మిర్చియార్డులో కూలీగా పనిచేసే వ్యక్తి వివరించాడు. ఇది ఒకరు చెప్పేది కాదు. 2 సంవత్సరాలుగా నేను ఈ మాట విని 3 ఏళ్ల క్రితం శాంపుల్స్ కలెక్ట్ చేసి పంపిస్తే ఆ తర్వాత ఎస్జిఎస్ రోడ్ నాకు ఫోన్ చేసి, సార్ ఇంక మీరు శాంపుల్స్ పంపొద్దు, మేము చెయ్యం, మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పి పాపం వాళ్ళే హ్యాండ్స్ అప్ అన్నారు. నేను ఈ రిపోర్ట్స్ అన్నీ పెట్టి, నేను అప్పుడు హెల్త్ కమిటీలో
సభ్యుణ్ణి. నేను ఈ ఇష్యూ రేస్ చేసి ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాస్తే మరి ఆయన దీని మీద ఎంక్వైరీ చేయించమంటే కొందరు అధికారులు వచ్చారు. కానీ దురదృష్టం మరి వారు ఇనిషియల్ రిపోర్టు నేను చెప్పింది కరెక్ట్గా అన్నట్టే ఉంది, కానీ తర్వాత మరి కొన్ని శక్తులు వారి నోరు మూయించినట్టుగా తెలిసింది. బట్ నిజాన్ని ఎవరు కాదనగలరు? ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక 6 నెలల క్రితం శ్రీమతి పురంధరేశ్వరి గారు కూడా చాలా స్పష్టంగా చాలా హాస్పిటల్స్కి వెళ్ళి ఆ పేషెంట్లతో మాట్లాడి ఈ సమస్య నీకు ఎప్పటి నుంచి వచ్చింది అని అడిగితే ఇదిగో ఈ తొక్కడా బ్రాండ్లన్నీ వచ్చిన తర్వాత ఇదంతా తాగినందువల్ల వచ్చిన సమస్య అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరి వారు కూడా కంప్లైంట్ చేశారు. ఏదేమైనా మనిషి జీవితంతో ఆడుకుంటున్న ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎలాగా మన్నించగలం?